హలో ఫ్రెండ్స్, మీ పిల్లల్ని ఎస్ఎన్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. చాలా ఏళ్ల క్రితం కంచి పరమాచార్య స్వామి వారు దక్షిణ తమిళనాడు యాత్ర చేస్తున్నారట. తంజావూరు, తిరుచిరాపల్లి, తిరువనైక్కావల్, శ్రీరంగం, దిండిగల్, చోళమండం చూసుకొని మధురై వైపుగా ప్రయాణం చేస్తున్నారట. దారిలో దగ్గరలోని గ్రామ ప్రజలు పిల్లా పాపలతో సహా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఆశీర్వాదం తీసుకుంటున్నారట. స్వామివారు వారందరినీ చిరునవ్వుతో ఆశీర్వదించి పళ్ళు కలకండ ప్రసాదంగా ఇచ్చి ముందుకు సాగిపోయారట. ఇంకొద్దిసేపట్లో పుణ్యక్షేత్రమైన మధురై చేరుకుంటారు. దారిలోని ఒక గ్రామం వారు మహాస్వామిని పూర్ణకుంభంతో స్వాగతం పలికారట. వారి భక్తికి ఉత్సాహానికి స్వామివారు చాలా ఆనందపడి రోడ్డు పక్కన ఉన్న ఒక మర్రి చెట్టు వేర్లపై కూర్చున్నారట. ఆ గ్రామ ప్రజలందరూ స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ ఊరి పంచాయతీ పెద్ద స్వామికి సభక్తికంగా సాష్టాంగం చేసి స్వామివారితో, మేము పెరియవను ఒకటి కోరుకుంటున్నాము. పేదవారమైన మేమందరము కలిసి ఇక్కడ దగ్గరలోని ఒక వినాయకుని దేవాలయం కట్టుకున్నాము. మా మీద దయ ఉంచి స్వామివారు ఆ దేవాలయంలోకి విచ్చేసి మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా మేమందరం ప్రార్థిస్తున్నాము అని వేడుకున్నట్ట. పరమాచార్య స్వామి వారు ఉత్సాహంగా లేచి, ఎక్కడుంది ఆ దేవాలయం అని అడిగారట. ఆ గ్రామ పెద్ద, ఇక్కడే కొద్ది దూరంలో ఉంది, వచ్చి మీరు అనుగ్రహించాలి అని చెప్పారట. స్వామివారు వడివడిగా నడిచి ఆలయం చేరుకున్నారట. మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వామివారికి స్వాగతం పలకగా ఆలయం లోపలికి వచ్చారట. గర్భగుడి లోపల 6 అడుగుల వినాయకుడు నిండుగా కూర్చొని ఉన్నట్ట. స్వామివారి విగ్రహం దేదీప్యమానంగా వెలుగొందుతుందిట. మహాస్వామివారు కన్నార్పకుండా కొద్దిసేపు ఆ విగ్రహం వంక చూస్తూ, కుంభాభిషేకం పూర్తయిందా అని పంచాయతీ పెద్దని అడిగాట. అతను ఇంకా కాలేదు స్వామి అని బదులిచ్చాట. అంతా జరిగింది కదా, మరి కుంభాభిషేకం ఎందుకు జరపలేదు అని అడిగాట. ఆ గ్రామ పెద్ద వినయంతో, అంతా పూర్తయింది స్వామి, మరొక నెలలో మహాత్మా గాంధీ గారు ఈ వైపుగా వస్తున్నారు. వారు వచ్చిన రోజునే వారి సమక్షంలో కుంభాభిషేకం జరపడానికి మధురైలోని కొంతమంది పెద్దలు అంగీకరించారు. అదే స్వామి కారణం, గాంధీ గారి కోసం వేచి ఉన్నామని చెప్పాట. స్వామివారు తనలో తానే నవ్వుకొని 2 నిమిషాల పాటు విగ్రహం వంక తదేకంగా చూసి వారితో, నాకు తెలిసి ఆ అవసరం లేదు, ఇప్పటికే వినాయకుడు బాగా కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఇంకా మీరు కుంభాభిషేకం ఆలస్యం చేయవలదు, మంచి రోజు చూసి వెంటనే చేయండి అని సెలవిచ్చాట. లేదు స్వామి, వినాయకుడికి కళ్ళు తెరిచే ఘట్టం ఇంకా జరగలేదు, మీరు ఇలా ఆజ్ఞాపించడం మాకు ఏమీ అర్థం కావట్లేదు అని అయోమయంగా చెప్పాట. స్వామివారు మరలా నవ్వి, ఇది నా కోసం చెప్పడం లేదు, వినాయకుడు కళ్ళు తెరిచి స్పష్టంగా చూస్తున్నాడు, తొందరగా కుంభాభిషేకానికి ఏర్పాట్లు చేయండి, గాంధీ గారు వచ్చినప్పుడు మంచిగా దర్శనం చేసుకుంటారు అని అన్నారట. పంచాయతీ పెద్దకి ఏం చేయాలో పాలుపోవటం లేదు. వినాయకుడి విగ్రహాన్ని చెక్కిన స్థపతికి కబురు చేశారట. అతను రాగానే స్వామివారు చెప్పిందంతా చెప్పారట. ఆ శిల్పి కూడా నమ్మకంగా చెప్తున్నాడు, లేదు స్వామి, వినాయకుడి కళ్ళు ఇంకా తెరవలేదు, విగ్రహం మలచిన వారే కళ్ళు తెరవాలని ఏం లేదు, కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను అది ఇంకా జరగలేదు అని ఆ శిల్పి స్వామివారికి 3 సార్లు సాష్టాంగం చేసి చేతులు కట్టుకొని నిలబడ్డారట. వినాయకుని కళ్ళు తెరవబడ్డాయి. ఆయన సంతోషంగా మనల్ని చూస్తున్నాడు. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు, త్వరగా మంచి ముహూర్తంలో కుంభాభిషేకం చేయండి, అంతా మంచి జరుగుతుందని స్వామివారు అక్కడి నుండి బయలుదేరారట. పీఠ పరివారం కూడా బయలుదేరిందట. ఊరి ప్రజలంతా పొలిమేర దాకా వచ్చి స్వామివారికి వీడుకోలు పలికారట. వెంటనే అందరూ కలిసి పంచాయతీ వద్ద సమావేశమయ్యి స్వామివారి మాటల గురించి చర్చించుకోసాగారు. కొద్దిగా పెద్దవాడైన ఆ శిల్పి ఇలా చెప్పాడు, స్వామివారికి ఉన్న దూరదృష్టి వల్ల ఏమి జరిగిందో వారికి ఖచ్చితంగా తెలుసు, కానీ నేను మాత్రం ఆ కళ్ళను తెరవలేదు. మరి స్వామివారు ఎందుకు అలా చెప్పారో అర్థం కావటం లేదు. నేను విగ్రహం దగ్గరికి వెళ్ళి పరిశీలించాను, అలా జరిగినట్లుగా నాకు కనపడటం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అంతా నిశ్శబ్దం ఏర్పడిందట. ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. హఠాత్తుగా ఒక 12 ఏళ్ల బాలుడు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాట. చేతులు కట్టుకొని అక్కడ నిలబడి ఆ గ్రామ పెద్దతో, ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వచ్చావు, ఏమిటి సంగతి అని అడిగాట. ఆ పిల్లవాడు ఆయనతో, అయ్యా, ఆ దేవాలయ వినాయక విగ్రహం గురించి నాకు ఒక విషయం తెలుసు, ఇక్కడ చెప్పవచ్చా అని అడిగాట. గ్రామ పెద్ద ఆసక్తిగా, నీకేం తెలుసు చెప్పు బాబు అన్నట్ట. అందరూ ఆ పిల్లాడి వంకే చూస్తున్నారట. అయ్యా, నేను ఈ విగ్రహం గురించి చెప్తున్నది నిజం. ఆ స్వామివారు చెప్పినట్టుగానే వినాయకుని కళ్ళు తెరవటం నిజం. అది ఎలా అంటారేమో, అది 10 రోజుల క్రితం ఒక మధ్యాహ్నం అతను విగ్రహం చెక్కిన ఈ తాతగారి మనవడు నేను స్నేహితులం. వాడు ఏం చేశాడో తెలుసా? వినాయకుడు కళ్ళు తెరవడానికి పెట్టిన ఉలి సుత్తి తీసుకొని గుడికి వచ్చాడు. హే, ఇటు చూడండి, మా తాతయ్య ఇలాగే విగ్రహాల కళ్ళు తెరుస్తాడు
అంటూ వినాయకుడి కళ్ళు తెరుస్తున్నాడు. మేమందరం అప్పుడు ఓ వినాయక కళ్ళు తెరువు, ఓ వినాయక కళ్ళు తెరువు అని పాడుకుంటున్నాము. అంతా ముగించిన తర్వాత వినాయకుడు కళ్ళు తెరిచాడు అని మేమంతా చిందులు వేశాము. ఈ విషయం ఊళ్ళో ఎవరికీ తెలియదు. మేము కూడా ఈ విషయం ఎక్కడా చెప్పలేదు. ఇదే జరిగింది, మమ్మల్ని క్షమించండి అని చెప్పాట. అక్కడ కూర్చున్న వారందరూ ఆశ్చర్యపోయారట. గ్రామ పెద్ద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మహాస్వామి వారి గొప్పతనం తలుచుకొని ఊరంతా పరవశించిపోయారట. ఆ శిల్పి మనవడి వయస్సు 8 ఏళ్ళు. అతన్ని పిలుచుకొని వచ్చి విచారించారట. అతను వినాయకుడు కళ్ళు తెరిచినట్టుగా ఒప్పుకున్నాడు. వెంటనే అందరూ దేవాలయానికి పరిగెత్తి వినాయకుడికి సాష్టాంగం చేశారట. స్థపతి దుర్భిణి సహాయంతో కళ్ళను పరిశీలించాడు. నేత్రోన్మీలం జరిగిన విధానం విని అందరూ పులకించిపోయారు. పరమాచార్య స్వామివారు వెళ్ళిన వైపుకు మొత్తం ఊరంతా పరిగెత్తారట. మరో గ్రామ సరిహద్దులో స్వామివారు పెద్ద మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారట. అందరూ పరిగెత్తుకొని వెళ్ళి స్వామివారి పాదాలపై పడి గ్రామ పెద్ద శిల్పి ఏడవటం మొదలుపెట్టారట. ఆ పరబ్రహ్మం వీరి వంక చూసి నవ్వుతూ, ఇప్పుడు విచారణ చేసి నిర్ధారించుకున్నారా వినాయకుని కళ్ళు తెరవబడ్డాయని? వెళ్ళి త్వరగా కుంభాభిషేకం జరపండి. ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుంది అని అన్నారట. ఆ నడయాడే దేవుడు చెయ్యెత్తి వీరందరినీ ఆశీర్వదించారట. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. పిల్లలు